ఒక హీరోకి డైరెక్టర్కి ఎప్పుడు వస్తాయి క్లాషెస్? గుడ్ క్వశ్చన్. హీరో ఇస్ థింకింగ్. నా ఫోన్లో వీడియోలు డిలీట్ చేయమన్నప్పుడు. ఓ డైరెక్టర్కి సంబంధించిన వీడియోలు డిలీట్ చేయమన్నప్పుడు. అంతేగాని आपके सामने कितने बार जबरदस्ती डिलीट करवाए मेरे से? वही है कैलाश. అదైతే ఉంటుంటుంది బా డైరెక్టర్. ప్రాణం తింటాడండి షూటింగ్ ఆపేసి. ఇంకా డిలీట్ చేయాలి. అలా రీసైకిల్ బిన్ పోయి డిలీట్ చేసాక షూటింగ్ రెజ్యూమ్ చేయడు. అసలు దృశ్యంలో 7 లాగా మనకి ఎక్కడ కూడా ఒక్క అస్సలు ఉండకూడదు. ఓకే, హీరోయిన్ కి హీరోకి ఎప్పుడు క్లాష్ వస్తుంది? हीरोइन की హీరోకి क्लास का बात था. నాకు ఎందుకో ఈ ఇంటర్వ్యూ అంతా చూస్తుంటే అనుదీప్ కి సంబంధించిన చాలా రహస్యాలు వీళ్ళ దగ్గర ఉన్నాయని అనిపిస్తుంది. ఈ ఫంకీ సినిమా రిలీజ్ అయ్యే లోపల అవన్నీ మనం కనుక్కోవాలి. గుడ్. సినిమాలో క్యామియో ఉందా ఎవరిదైనా? క్యామియోస్ చాలా మంది ఉంటాయి. చాలా మంది ఉంటాయా? మీరు చాలా సినిమాల్లో క్యామియోలు చేస్తున్నారు కదా ఈ మధ్య. అసలు అనుదీప్ అంటే కల్కీలో ఒక క్యామియో, ఏది చూసినా ఇట్లా అనుదీప్ సడన్గా అంటున్నారు అనమాట. అలా ఇందులో దీంట్లో నా లేదు. మీరు ప్రమోషన్ కూడా వేరే సినిమాలన్నీ చేస్తుండు. మా సినిమా స్టార్ట్ చేసినాక వేరే వాళ్ళ సినిమాలన్నీ చేస్తుంటాడు పోయి ప్రమోషన్. ఈ సినిమాలో చాలా మంది అంటే హీరోలు హీరోయిన్లు అందరూ ఉన్నారా? కొంతమంది ఉంటారు, అంటే హీరో హీరోయిన్ ఉండరు, బట్ మీకు మంచి క్యామియోలు ఉంటాయి కొన్ని. ఓకే, మంచి క్యామియోలు ఉంటాయి. ఎస్, ఓకే, ఆ మంచి క్యామియోలు ఏంటి అనేది మనం February 13 చూడాల్సింది. ఓకే. ఓ హి హాస్ ఎ గర్ల్ ఫ్రెండ్? లేదండి, మై జాన్ కుమార్ కి ఏం లేదు. धमकी देने से कुछ नहीं. లైవ్ లో బెదిరిస్తుంది. You have no clue what kind of a person he is. This is all pavam, like this he will, like this he'll do. On set he is full brat, full masala. And then he'll give धमकी. जान से बोल के क्या एक्सप्लेन कीजिए. मसाला मतलब लाइफ में बहुत मसाला है उनके. అర్థమైంది. दिखाते नहीं है. మాకంతా కనిపించి అనుదీప్ కాదనమాట. మేము మోసపోయాం ఇన్ని సంవత్సరాలు. ఓకే సరే, ఒక వీడియో మామ ఒకటి ఫస్ట్ ఇంటర్వ్యూ కదా కొబ్బరికాయ కొట్టినట్టు. I can say that he loves to dance. ఓకే సరే. ఈ రోజు మన ఈ లేదండి, లేదు, తర్వాత చూపిస్తాం తర్వాత. సరే ఇప్పుడు కాదు. అలాగే ఈ సినిమా అయినా కూడా ఇట్ డీల్స్ విత్ లాట్ ఆఫ్ ఎమోషన్స్, ఫ్యామిలీ బాండింగ్ అని విన్నాను నేను. సో కొన్ని సిచ్యువేషన్స్ చెప్తాను, మీరైతే ఎలా రియాక్ట్ అవుతారో దీనికి చెప్పండి. మీరు మీ అమ్మకి జ్వరం, కానీ ఆ రోజు మీకు షూటింగ్ ఉంది, చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్, ఏం చేస్తారు? అదే మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతా. అనుదీప్కి 10 out of 10. అసలు మనసు చాలా విండేసినట్టు అయిపోయింది. కైడు ఫర్ యూ, Yes. క్లోజ్ ఫ్రెండ్ పరిస్థితి అస్సలు బాగలేదు, కానీ ఇట్ ఇస్ క్లైమాక్స్ షూటింగ్, 100 జూనియర్ ఆర్టిస్ట్, మెయిన్ ఆర్టిస్ట్ 30 members. मगर क्लोज फ्रेंड का हेल्थ अच्छा नहीं है, क्या करते? ఆవిడకి అర్థమైందండి. Shit, it's very difficult. But close friend. ప్లీజ్ లైక్ ఫ్రమ్ చైల్డ్హుడ్. डंजो में टैबलेट भेजो. Close friend. But వాట్ విల్ యూ డూ? अगर आप जाए तो मर जाती है ऐसा. हाँ तो close के पास जाओ. नहीं से नहीं गए तो नहीं गए तो नहीं गए तो जी, नहीं गए तो मर जाती है ऐसा. And choose my close friend. Huh? That's what you asked, right? నాగవంశీ గారికి ఫుల్ లాస్, ప్రొడక్షన్ 100 नहीं, आप कैमरा 2 ओके, cameras. अब कैमरा साफ है, आप बोलिए. कैमरा से ఇప్పుడు आपने ఇప్పుడు చెప్పండి. अगर मैं आप होती तो मैं क्या करती? द सेम डे अनुदीप्स मदर इज आल्सो सिक. సో అనుదీప్ ఎట్లాగో ఇంట్లో ఉన్నాడు. जाते जाते पिकअप करो बोलते. जाते जाते मेरे फ्रेंड को भी पिकअप करके సంగారెడ్డి लेके जाओ. అది దట్ ఇస్ వాట్ యూ షుడ్ డూ. ఓకే విశ్వకి ఇప్పుడు మీకు మీ సిస్టర్ పెళ్ళి అనుకోకుండా ఫిక్స్ అయింది, అండ్ అదే రోజు మోస్ట్ ఇమోషనల్ సీన్ షూటింగ్, అండ్ 45 members ఉన్నారు యాక్టర్స్, ఏం చేస్తారు? వేరే ఆప్షన్ లేదు, ఫిక్స్ ఎందుకంటే అదే రోజు పెళ్లి జరుగుతుంది. జరిగితే పెళ్ళికే పోతాను. జరిగిపోయింది అది అట్లా, ఎందుకంటే అందరి డేట్లు అదే రోజు కుదిరింది. మళ్ళీ ఏమో అందులో ఉండేటువంటి మెయిన్ క్యారెక్టర్ యాక్టర్స్ ఉన్నారు కదా, లొకేషన్ పక్కన పందిరేపిస్తాం. లొకేషన్ పక్కన పందిరేపిస్తాం. ఇది लोकेशन बीवी का शादी है तो शूटिंग है तो क्या चूज करोगे बोले तो मैं मंडप डालूंगा लोकेशन के बाजू बोला. very good idea. Nice. Correct. Very smart. Super. Experienced. Yeah, this is what I do. If my children are not well, I'll bring them put in the location only. That is the best thing to do. ఇలాగే చేస్తూ ఉండాలన్నమాట. అండ్ ఒకవేళ అలా ఉన్నట్టయితే మనది కూడా సీక్వెన్సెస్ ఏమైనా షూటింగ్ ఉందనుకోండి,
ఆ పెళ్లి మండపం తర్వాత వాడుకునేలాగా చేసుకోవాలి చుట్టాలను ఒకసారి ఇట్లా తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా. బ్యాక్గ్రౌండ్ అమ్మో మనం ఈ పని చేయట్లేదు. అవును, మీరు ఏంటి ఈ సినిమాకి లిరిక్ కూడా రాశారు, ఇది రెగ్యులర్గా చేస్తున్నారా ఈ పని? లేదండి, అంటే రాయాల్సి వచ్చింది అట్లా లాస్ట్ ఎందుకు అంటే లాస్ట్ మినిట్లో లిరిక్ రైటర్ హ్యాండ్ ఇచ్చారా? అట్లా అని కాదు. ప్యాషన్ ఎక్కువైందా? ప్యాషన్ ఎక్కువైందా? ప్యాషన్ అయిందా? అట్లేం లేదు, జస్ట్ రాయాల్సి వచ్చింది లాస్ట్ మూమెంట్లో అట్లా. అంటే వేరే వేరే ట్రై చేసినాము, కుదరాక రాసా అంతే. ఓకే, ఒకసారి పాడతారా? నాకు సి ఇది మీ మూవీ పాడు మామ. లేదు నేను పాడది. మామ మన సినిమా ప్రమోషన్ మామ. Yeah. పాడు పాడే యా పాడు నేను ఇప్పుడు పాడినా. పాడు మామ. పాడు, నువ్వే రాసినావా? పాడు. నేను రాస్తా కానీ ఈ వద్దండి. ఎంత జస్ట్ ఓకే 2 lines మాకు నేర్పించండి. ఆఫ్ కెమెరా పాడు. కెమెరాలన్నీ ఆగిపోయాయి. నేనే రాసినా కాబట్టి నేను వాడితే బాగుండదండి. వేరే వారు రాస్తే నేను వాడుతుంటే కానీ. సరే మాకు నేర్పించండి, మేము పాడతాం. ఫస్ట్ లైన్ ఏంటి? ఫస్ట్ లైనా నేను సరే వేరే టాపిక్, నేను మర్చిపోయిన సాంగ్ చాలా రాసి ఒకసారి సాంగ్ అంట ప్లే చేయరా? ఇందులో లేదు నా దగ్గర, ఇక్కడ వైఫై లేదు గానా గానా आपको ఫోన్లో. क्या आपको पूछा है ఒక డైరెక్టర్ యూజ్ చేసేటువంటి లైన్స్ ఏంటి జనరలీ ఆన్ సెట్? ఏం మాట్లాడతారు? ఇప్పుడు నేను యాంకర్ని అనుకోండి, నేను ఆ స్క్రిప్ట్ పేపర్ కొంచెం ఇలా ఇవ్వా, ఆ మైక్ సరిగ్గా ఉందా లేదా చూసుకోవా, స్పీకర్లో సౌండ్ వస్తుందా కరెక్ట్గా, స్పాన్సర్ నేమ్స్ ఎప్పుడు ఇస్తారు నాకు, ఇవాళ బ్యానర్ నేమ్ ఏంటి, కాస్ట్ అండ్ క్రూ ఎవరు, ఇది నేను వాడేటువంటి లైన్స్. లైక్ దట్ వాట్ ఈస్ ద లైన్స్ దట్ యూ యూజ్ యాజ్ అ హీరోయిన్ ఆన్ సెట్? వాట్ ఈస్ ద లైన్? విశ్వత్ మీరు యూజ్ చేసే లైన్స్ ఏంటి? హీరోగా మీరు జనరలీ యూజ్ చేసే లైన్స్ ఏంటి? So as Kayadu or as actor? యాజ్ అన్ యాక్ట్రెస్. ज़्यादा बकवास मत करो, ज़्यादा बकवास मत करो. This is all he has been doing on set. అర్థమైపోయింది నాకు ఈయన సినిమా ఏంటో. अयो ఓకే अब रीटेक एक मैं क्या क्या రీటేక్ బోల్తా है. मारे कौन पीएगा क्या बात. हाँ, ये नहीं बोलते, इनका लाइन है वो, जान से मार के खून पी जाओगे, धमकी देते हैं अगर उनका पोल खोल दिया तो. अच्छा आप खून भी पीते हो, आप డ్రాకులా हो. ఓకే సరే చెప్పండి, ఏం ఏం సెట్లో నేను చెప్తా. విశ్వక్ డైలాగ్స్ ఎక్కువ, విశ్వక్ డైలాగ్ లెక్క ఏముంటాయి, విశ్వక్ డైలాగులు కాదు, ముగ్గురు చెప్తా. ఒక ఆర్ట్ జనరలీ ఒక డైరెక్టర్ సెట్ లో వాడే డైలాగ్స్ ఏంటి? సెట్లో డైరెక్టర్ వాడే డైలాగ్స్ ఏముంటాయి, యాక్షన్ కట్ అదొకటి, షార్ట్ రెడీ ఆర్టిస్ట్ అని పిలిచేయి, తర్వాత ఆర్టిస్ట్ और పిట్టు ఇంటూ and beta, and what is the other word for the girls use? हुसैनाबाद, what क्या बोलते हो आप? హుసేనా. हाँ हाँ ऐसे कुछ कुछ नाम से पुकारते हैं लोगों को. సలీం హుసేనా. సెట్లో డైరెక్టర్కి ఏముంటుందండి, యాక్షన్ కట్, తర్వాత అమ్మాయిలో డైరెక్టర్లకు అడిగింది, హీరోలకు కాదు. యాక్షన్ కట్ తర్వాత నెక్స్ట్ సీన్ రెడీ. పింకీ అని ఇంటర్వ్యూ కానీ మీరు ఏ రోజైనా ఒక అబ్బాయికి ఒక ప్రేమ ఒక కొత్త పేరు పెట్టింది తిన్నారా మీరు? నేను చింటూ అని చాలా మందిని పిలిచిన, మీ ముందే మీకు తెలియదు. చింటూ నేను వెళ్ళలేదు బెట్టా నేను. చింటూ బేట. అబ్బాయిలను చింటూ అంటే అమ్మాయిలను పింకీ అంట నేను. లొకేషన్ లేరు వాళ్ళు. అది వీళ్ళైతే ఆన్ స్పాట్ చాలా చూసుంటారు కదా. అది జనరలీ నేనైతే చాలా మంది డైరెక్టర్స్ దగ్గర ఏ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, జరగండి, సైలెన్స్, ఎవడు వెళ్తున్నాడు అక్కడ, ఈయన అరవడము, ఈయన కోప్పడము, ఈయన సినిమాలో మనుషులు చచ్చిపోవడము, ఏం జరగదు. ఈయన సినిమాలో అసలు రొమాన్స్ అయితే పీక్స్ ఉంటుంది. ఏ అవును కరెక్ట్, మీకు రొమాంటిక్ సీన్స్ అసలు లేవు. ఎక్స్ట్రీమ్. అసలు మా ఇద్దరు కెరియర్ లో టాప్ మోస్ట్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి ఈ సినిమాలో. అవునా? యా. అలా ప్లాన్ చేశారా? కాదు, హీరో హీరోయిన్ కంటే ముందు ఆయన అన్కంఫర్టబుల్ అయిపోతుంటాడు మానిటర్ కాడ. లేదు క్లైమాక్స్ లో ప్రపోజల్ ఈమె చెయ్య అన్నదండి, నేను రాసా ఈమె చెయ్య అన్నది. నై కర్తే బోలే చేతే నేను రాశాను, బట్ ఈమె By the time we are doing the scene, he'll come and say cut. He'll not even let us finish. Cut. Again, he'll immediately go to the next. మాకంటే ఎక్కువ ఇబ్బంది అనుకుని ఆయనే ఇబ్బంది పడిపోతాడు మానిటర్ కాడ. కాదు, నాకు ఒక డౌట్ ఊరికే అడుగుతున్నా. ఇప్పుడు ఉప్పెన సినిమాలో జల జల పాతం ఉంది కదా సాంగ్, అది మీరే షూట్ చేయాల్సి వస్తే పరిస్థితి ఏంటి? అయిపోయి ఇబ్బంది, ఫీవర్ వచ్చి ఆడనే పడిపోతాడు మానిటర్ కాడ. లేదా రోజా సినిమాలో పరువం బానగా పరిస్థితి ఏంటి? చేస్తా. ఈయనది అది చేస్తారండి కమల్ హాసన్. అది సినిమా కిటికీలకి హీరోయిన్ ఆ ఇంట్లోకి వెళ్ళి హీరో ఇంట్లోకి వెళ్ళి కిటికీలకి వెళ్ళి చూసుకుంటారు కదా, అట్లాంటి సీన్లు అయితే బాగా చేస్తాడు.
అంతేగాని మినిమం 1 కిలోమీటర్ లేదంటే చేస్తా, రిక్వైర్మెంట్ ఉంటే నేను ఏదైనా దాన్ని చేస్తా. అంటే ఇది ఈ సీన్లో ఇది చేయక తప్పదు అన్నప్పుడు దాన్ని బాగా చేయడానికి ట్రై చేస్తా అంతే. ఓకే డన్